నమస్కారం. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక గురువు తప్పనిసరి అని మనమెప్పుడూ వింటూ ఉంటాం కదా. అవును. ఆ నమ్మకం చాలా బలంగా ఉంది. కాని మనకందిన ఈ మూల గ్రంథం ఆ ఆలోచన్నే ఒక రకంగా సవాల్ చేస్తోంది. ఆ, అంటే మధ్యవర్తులు ఎవరూ లేకుండా నేరుగా భగవంతుడితో మాట్లాడగలమా? ఈరోజు దీని లోతుల్లోకి చూద్దాం. ఈ ఆలోచన భగవద్గీతలోని ఒక ముఖ్యమైన శ్లోకం నుండి వస్తోంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని. సరిగ్గా. అంటే అన్నింటినీ వదిలేసి నన్నొక్కడినే శరణు వేడుకో అని కృష్ణుడు చెప్తున్నాడు. అవును. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మధ్యలో ఎవరూ లేకుండా నేరుగా కృష్ణుణ్ణి ఎందుకనుసరించాలి? ఎలా అనుసరించాలి? ఈ గ్రంథంలో దీనికి కొన్ని చాలా బలమైన కారణాలిచ్చారు. నాక్కూడా అదే ఆసక్తిగా ఉంది. ఇంత పెద్ద వాదన చేస్తున్నప్పుడు దానికి అంతే బలమైన కారణాలు ఉండాలి కదా. ఏమిటవి? ఈ ఆలోచనకు మూలం రెండు ముఖ్యమైన అంశాలు. మొదటిది, కృష్ణుడు జగద్గురువు. జగద్గురువు అంటే ఆయన బోధనలు ఒక కాలానికో ఒక ప్రాంతానికో పరిమితం కావు. అవి విశ్వవ్యాప్తమైనవి, ఎప్పటికీ నిలిచి ఉండేవన్నమాట. సరే. ఇక రెండవది, ఆయన అంతర్యామి. అంటే ఆయనెక్కడో స్వర్గంలో లేడు. మన లోపలే ఉన్నాడని. అవును. మనందరి హృదయాల్లో ఒక స్నేహితుడిలా, ఒక సఖుడిలా ఎప్పుడూ మనతోనే ఉంటాడు. అది నిజం. కష్టకాలంలో ఎవరూ లేరనుకున్నప్పుడు లోపల ఎవరో ఉన్నారు అనే భావన, అది చాలా ధైర్యాన్నిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక భావనే కాదు, మానసికంగా కూడా చాలా శక్తివంతమైనది. సరిగ్గా అదే. ఇక్కడే రచయిత ఒక అద్భుతమైన పోలిక చెప్తారు. ఏమిటది? భౌతిక గురువులు మనకు దారిచూపే సూచికలు, అంటే పాయింటర్స్ మాత్రమే. పాయింటర్స్. అవును. కాని అసలైన గమ్యం, డెస్టినేషన్, అది కృష్ణుడే. ఒక్క నిమిషం, ఆ పాయింట్ దగ్గర ఆగుదాం. గురువులు కేవలం పాయింటర్స్ అని చెప్పడం చాలా ధైర్యమైన మాట. అవును. ఎందుకంటే మన సంప్రదాయంలో గురువుకు చాలా ఉన్నత స్థానముంది. ఈ గ్రంథం ఆ స్థానాన్ని ప్రశ్నిస్తున్నట్టే కదా. ఒక రకంగా ప్రశ్నిస్తోంది, మరో రకంగా అసలైన గురువు ఎవరో గుర్తుచేస్తోంది. దీనికొక మంచి ఉదాహరణ ఇచ్చారు. చెప్పండి. గంగమ్మ చెంతనున్నప్పుడు వేరే చిన్న పాత్రలతో పనేముంది? ఆహా, చాలా బావుంది. అంటే మూలమే మన దగ్గరున్నప్పుడు మనం ఇతర సాధనాల మీద ఎందుకు ఆధారపడాలి అనేది ఇక్కడి వాదన. ఆ గంగమ్మ ఉదాహరణ అద్భుతంగా ఉంది. అంటే మనం చిన్న చిన్న చెరువుల దగ్గర, బావుల దగ్గర నీటికోసం ఆగిపోతున్నాం, కాని అసలైన జీవనది మనలోనే ప్రవహిస్తోందని చెబుతున్నట్టా? ఖచ్చితంగా. మన అంతరాత్మలో ఉన్న కృష్ణుడి గొంతును వినడమే అసలైన సాధన అని ఈ గ్రంథం నొక్కి చెబుతోంది. అంతా బాగానే ఉంది కాని ఇక్కడ ఒక వాదన ఉంది. చెప్పండి. భౌతికంగా మన ముందు గురువు ఉంటే మన తప్పులను సరిదిద్దగలరు. కాని అంతరాత్మ చెప్పేది మన అహం చెప్పేదా లేక నిజమైన మార్గదర్శకత్వమా అని ఎలా తెలుస్తుంది? చాలా మంచి ప్రశ్న. ఆ ఆలోచనలో ఉన్న ప్రమాదం గురించి ఈ గ్రంథంలో ఏవైనా ప్రస్తావించారా? ఆ గొంతును స్పష్టంగా వినడానికే 3 ఆచరణాత్మక మార్గాలను సూచించారు. ఓ సరే. రోజూ భగవద్గీతను అధ్యయనం చేయడం. దానివల్ల అంటే కృష్ణుడి ఆలోచనలతో మన ఆలోచనలను ట్యూన్ చేసుకోవడం లాంటిది. ఒకే ఫ్రీక్వెన్సీకి రావడమన్నమాట. అర్థమైంది. ఇక రెండవది కర్మయోగం. అంటే ప్రతి పనిని కృష్ణుడికి ఒక అర్పణగా చేయడం. కర్మయోగమంటే చాలామంది పనిచేసి దేవుడికి వదిలేయడమనుకుంటారు. కాని దాని లోతైన అర్థమేమిటి? ఆ, ఇక్కడ కేవలం దేవుడికి పని అప్పగించడం అని కాదు, చేసే పని ఫలితం మీద మనకున్న పట్టుని, ఆందోళనని వదిలేయడం. ఉదాహరణకి, ఒక విద్యార్థి పరీక్ష కోసం చదువుతాడు. సరే. ఫలితం గురించి ఆందోళన చెందకుండా చదివే ప్రక్రియనే ఒక అర్పణగా భావిస్తే ఒత్తిడిపోతుంది. ఆ స్వేచ్ఛ గురించే ఈ గ్రంథం మాట్లాడుతోంది. బావుంది. ఇక మూడో మార్గం. మూడవది స్వచ్ఛమైన భక్తిని పెంచుకోవడం. అంటే ఎలాంటి లౌకిక బంధాలు, కోరికలు లేకుండా ప్రేమించడం. కాని స్వచ్ఛమైన భక్తి అనేది చాలా పెద్ద మాట. ఈ రోజుల్లో కోరికలు లేకుండా భక్తిని ఎలా సాధ్యం చేసుకోవాలో ఈ గ్రంథమేమైనా చెబుతోందా? ఇది ఆచరణలో కొంచెం కష్టంగా అనిపిస్తోంది. నిజమే. ఇక్కడ స్వచ్ఛత అంటే ఏమీ కోరుకోకపోవడమని కాదు. మరి మనకు కావాలి అనే దృక్పథం నుండి నీకు సమర్పిస్తున్నాను అనే దృక్పథానికి మారటం. మన ప్రతిభ, మన సమయం, మన ప్రేమ, వీటిని ప్రతిఫలం ఆశించకుండా అర్పించగలిగితే అదే స్వచ్ఛమైన భక్తి. అంటే మొత్తం మీద కృష్ణుణ్ణి ఒక గురువుగా, స్నేహితుడుగా, రక్షకుడుగా స్వీకరించి. అవును. గీతా అధ్యయనం,
కర్మయోగం, భక్తి ద్వారా ఆయనతో నేరుగా అనుసంధానం కావచ్చని ఈ గ్రంథం చెబుతోంది. కరెక్ట్. ఇది మన ఆధ్యాత్మిక స్వేచ్ఛను మన చేతుల్లోనే పెడుతోంది. అవును. ఇది చివరికి ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందు ఉంచుతోంది. ఏమిటది? ఈ గ్రంథం మనలోని అంతరాత్మతో నేరుగా అనుసంధానం అవ్వమని ప్రోత్సహిస్తోంది. సరే, అలాంటప్పుడు ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక ప్రయాణంలో బయటి మార్గదర్శకత్వం మరియు స్వీయ అన్వేషణ మధ్య ఆ రెండింటి మధ్య ఆ సరైన సమతుల్యతను, ఆ బ్యాలెన్స్ను ఎలా కనుగొనగలడు?